ఎట్లుంది ఇది? ఎంత ఉండాలి ఇది? ఇట్లా పోయింటే మేము కొత్తది ఆ మోడల్ రాదన్నారు మేడం. కొత్త మోడల్ వచ్చింది. ఎంత ఉండాలి ఇది? ఎప్పటికప్పుడు చెక్ చేస్తాం. చెక్ చేస్తాం, TDS చెక్ చేస్తాం మేడం. ఏమ్మా ఇంత సైజు ఉన్నాయి నీ దగ్గర? మామూలుగా ఈ సైజు ఉండవు కదా. చెక్ చేసి ఒకవేళ 2 డేస్లో రిటర్న్ చేస్తాం. ఒకవేళ బాగాలేకపోతే సైజ్ రిటర్న్ చేస్తాం. 4 కట్టలు కింది తీసి మేము 15 అమ్మా 15 నిన్న వచ్చినాయి. ఎంత ఉండాలి? నిన్నటికి ఎంత ఉండాలి స్టాక్ నీ దగ్గర? నిన్నటి 15 మేడం వచ్చినాయి. ఒకటి ఉండే 1 కేజీ ఉంది. మొత్తం ఇప్పుడు నీ దగ్గర 16 ఉండాలా? 15 ఈరోజు వాడేసి ఉంటాను. ఈరోజు ఎన్ని వాడినావు? ఇంకా ఇచ్చినాను మేడం. ఎంత ఇచ్చినావు? ½ కేజీ. ఎంతమందికి? 230 మెంబర్స్ మేడం. 230 మెంబర్స్కి ఎంతమందికి ఇస్తావు? బూస్ట్ ½ కేజీ ఇస్తావా? ఎంత వాడాలి? గ్రామ్స్ ఇచ్చినారు మేడం వాళ్ళు. దాన్ని తగ్గట్టు ½ కేజీ ఇచ్చేస్తారు. ఎంత? ఎన్ని గ్రామ్స్ అమ్మా? 0.05 ఎంతమంది? ఎంత అవుతుంది రోజుకి? ½ కేజీనా? రోజు స్ట్రెంత్ని బట్టి ఇస్తాం. స్ట్రెంత్ ఉంటారు కదా. ఉంటారు. ఎంత ఉందా పేడు స్టాక్? మరి ఎందుకు 31 ఉన్నాయి? ½ కేజీ ప్యాకెట్స్. ఇది మీ దగ్గర కేజీ? కేజీ రాసి ఉంటాను. అవేం మసాలా ప్యాకెట్? పసుపు అది 5 కేజీలు ఉంటుందా? 3.5 కేజీ. 3.5 ½ కేజీ అన్నారు. ధనియాల పొడి. ఇవ్వదండి. రిటైర్ అయ్యాను శ్రీకర్ణకి. మరి చెప్పారని ఇద్దరు జాయిన్ చేసుకున్నాను. నమస్తే అమ్మా. ఏమా మీ మీదే ఆధారపడి ఉంటుంది వాళ్ళ హెల్త్. ముఖ్యంగా మీరు తీసుకునే జాగ్రత్తలే, మీరు తీసుకునే జాగ్రత్త బట్టే పిల్లల ఆరోగ్యం ఉంటుంది. నేను అనేది ఏమంటే ఫస్ట్ వార్డన్లు తినాలి, వాళ్ళు తినాలి. ఇప్పుడు ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఎప్పటికప్పుడు RO ప్లాంట్ చెక్ చేయాలి. నాణ్యతమైన భోజనం ఎప్పటికప్పుడు వేడి వేడి భోజనమే పెట్టాలి. ఏమ్మా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల్ని మీరు ఎప్పుడే కానీ ర్యాష్గా మాట్లాడకూడదు. చెప్తున్నాను చూడండి, ఫుడ్ విషయంలో ఎక్కడ ఏమైనా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటాం. చెప్తున్నాను చూడండి. స్టోర్ రూమ్ ఎక్కడ? లెక్చర్ తీసుకురమ్మనండి. ఎవరు చైర్మన్? ఎవరు? లెక్చర్ తీసుకురమ్మనండి. ఏమ్మా ఇదేం ఉన్నాయి మేడం 2 మన కొత్తగా వచ్చినాయి మేడం. అది లెక్చర్ ఏది? లెక్చర్ ఎక్కడ ఉంది? స్టాక్ రిజిస్టర్ తీసుకురా. ఎవరున్నారు? అటెండర్ ఎవరున్నారు? రమ్మా. ఎవరు? ఇత్తి మనీ అక్క 230 మందికి ½ కేజీ బూస్ట్ సరిపోతుంది. మీ ఇంట్లో అయితే ఇస్తారా? దాని ప్రకారం ఏముంది, మళ్ళా పిల్లలతో తిన్నాము. వీళ్ళు ఇంటర్మీడియటా? నైన్కి ఏదో అవార్డులు ఇచ్చే చేస్తారా? తొందరగా మైక్ తీసుకోమా. ఎవరన్నా ఒక అబ్బాయిని పంపించి ఏం చేస్తా? ఎవరైనా వచ్చిన ఫిక్స్ మాత్రమే ఇవి, మళ్ళీ సెల్ డిఫెన్స్ వేరే ఉంటుంది. అది ఎవరైనా అబ్బాయి ఉన్నాడా?
వాళ్ళని పిలిపిస్తున్నా. వాళ్ళు ఎవరు ఎవరన్నా ఒక పిల్లోడిని. వెరీ గుడ్. ఆజ్మి అబ్బాయిని పిలిచి చేపిస్తున్నా. ఇది పట్టుకో మంచిగా, పట్టుకో ఏం పర్లా. ఇంకోసారి డైరెక్ట్గా రా, డైరెక్ట్. నువ్వు బిగ్గా పట్టుకో, ఏం పర్లే, పట్టుకో. స్నాప్ అటాక్ బ్లాక్ సారీ నాన్న. సో నంబర్ 1 శ్రీ మోహనశ్రీ. మీరే నిలబడమ్మా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అన్నతో తీసుకోవాలి మళ్ళీ. నంబర్ 2 తేజస్విని. ఆడే నిలబడండి. థ్యాంక్ యూ. నంబర్ 3 పూర్ణతేజ. నెక్స్ట్ అడి సరే. థ్యాంక్స్ మేడం. బ్లెస్సింగ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ నాన్న. చైత్ర మేడం. వీళ్ళు థ్యాంక్ యూ మేడం. నో 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 నో, మనం మొక్కకూడదు. ప్రీతి మేడం. థ్యాంక్ యూ. నో నో నో, సర్టిఫికేట్స్ ఇచ్చేద్దామా? థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకొకరు ఎవరు? ఇంకొక అమ్మాయి అబ్సెంటా? వాళ్ళకి ఇచ్చేయండి. ఇంకొక అమ్మాయికి ఆ క్యాష్ ప్రైజ్ ఇచ్చేసేయండి. కంగ్రాట్స్. ఓకేనా? సరే, ఇవి ఎస్ఓ గారికి, మన డిపార్ట్మెంట్ వారికి, మరి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి విద్యార్థులందరికీ శుభాశయాలు తెలియజేస్తూ, ఎగ్జామ్స్ దగ్గరలో స్టార్ట్ కాబోతున్నాయి. అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్ అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ మంత్రి అవుతానే నేను మన కేజీవీబీకే వచ్చాను. కొన్ని సమస్యలు చెప్పారు, కొన్ని సమస్యలు పరిష్కారం చేశాం. మరీ ఎక్కువగా ఉన్న సమస్య ఏమంటే ఇక్కడ కోతుల సమస్య ఉంది. కోతుల సమస్య మరి ఆ నాడు నేడు ప్రోగ్రాం కింద గత ప్రభుత్వం గాలి కొదిలేసింది. దాన్ని కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని అది కూడా పూర్తి చేసి మరి చుట్టూ గ్రిల్ కూడా వేయించే బాధ్యత మీ సవితమ్మదన్న విషయం కూడా మీకు తెలియజేస్తుంది. మరి అప్పట్లో ఆర్ఓ ప్లాంట్ సమస్య కూడా ఉన్నింది. ఆర్ఓ ప్లాంట్ సమస్య కూడా క్లియర్ చేశాం. గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టిపోయిన డైట్ బిల్లులు కూడా క్లియర్ చేశాం. మరి అంతేకాకుండా ఆ రోజు మీరందరూ అడిగారు, జూనియర్ కాలేజీ విద్యార్థులు అందరూ అడిగారు, మాకు అడిషనల్ క్లాస్ రూమ్స్ కావాలి, మేము ఇబ్బంది పడుతున్నాము, మాకు డామెంటరీ కావచ్చు, మాకు చాలా ఇబ్బంది పడుతున్నామని మీరు అడిగారు. మరి ఈ విషయం మన విద్యాశాఖ మంత్రి గారు ఎవరో మరి నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం. సార్, మాది నిజంగా మా అమ్మాయిలు బాగా కష్టపడి చదువుతున్నారు, మంచి మార్కులు కూడా తెచ్చుకుంటారు, మీకు మంచి గిఫ్ట్ ఇస్తాం. మా నియోజకవర్గంలో ఉన్న కేజీవీపీ స్కూల్ అన్నిటికీ అడిషనల్ క్లాస్ రూమ్స్, డామెంటరీలు కావాలంటానే ఇమ్మీడియట్గా మన విద్యాశాఖ మంత్రి గారు మనకు శాంక్షన్ చేశారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎప్పుడూ లేదు, అప్పుడెప్పుడో కట్టినవి ఏమీ లేవు. మరి మళ్ళీ మన విద్యాశాఖ మంత్రి గారు మరి ఇదే కేజీవీపీకి గోరెంట్లలో కూడా ఒక డామెంటరీకి కూడా సుమారుగా 1,60,00,000 శాంక్షన్ చేశారు. ఈరోజు మన సోమందపల్లి డామెంటరీకు మన జూనియర్ కాలేజీకి కోసం 1,60,00,000తో మీ చేతుల మీదగానే భూమి పూజ చేయించాం. అంతేకాకుండా టైప్ 4 హాస్టల్ ఒకటి గర్ల్స్ది సోమందపల్లిలో కూడా పూర్తి చేశాం. మరి రొద్దంలో ఉన్న కేజీవీపీ కూడా కాంపౌండ్ వాల్ లేదంటే దానికి కూడా కాంపౌండ్ వాల్ శాంక్షన్ చేయించాం. పరిగిలో
మరి బీసీ హాస్టల్ లేదంటే దానికి కూడా 1,80,00,000 బీసీ హాస్టల్ శాంక్షన్ చేసి నిన్నటి రోజే భూమి పూజ కార్యక్రమం కూడా చెట్లు పెట్టిస్తే వీళ్ళకు కూడా బాగుంటుంది. మరి ఎక్కడైతే స్థలం ఉందో అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేయించాలని కంటిన్యూస్గా సార్ మీకు థ్యాంక్స్ చెప్పినారు అని చెప్తా లోకేష్ సార్కి. ఓకే ఓకే రేపు వస్తాం. ఎక్స్ ఇక్కడ ఇవన్నీ అకౌంటెంట్ మినిట్స్ అట్లా అకౌంటెంట్ మినిట్స్ నువ్వు రామ అట్లా ఇది ఎక్స్పైరీ డేట్ చూడు, నాకు కనిపించలే ఎక్స్పైరీ డేట్. రిజిస్టర్ లాలా 26th ఆగస్టు. ఎన్ని కేజీలు వేసావు బ్యాలు? ఇది ఏం పప్పు ఈరోజు? తీయది డోర్ ఏ దాన్ని తీయటానికి ఏంటి? ఏమ్మా ఎప్పుడు ఇలాగే ఉంటుందా? మీరు విజిట్ చేసినట్లున్నారు ఛాన్సర్లు. ఇంత క్లీన్గా ఉంటుందా? పప్పు ఇంకా ఇదే లేదా అంటే చాలు మళ్ళీ ఇచ్చేయండి. చాలు చాలు నా పేపర్ ఇవ్వ.